వెల్కమ్ బ్యాక్. రెండేళ్లకొకసారి జరిగే మేడారం మహాజాతరకు సమయం సమీపిస్తోంది. సంక్రాంతి సెలవులు రావడంతో భక్తులు ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. 4 వారాలు జరిగే మహాఘట్టాలు ఆదివాసీ పూజ విధానంలోనే జరుగుతాయని సమ్మక్క ఆలయ ప్రధాని పూజారి అరుణ్ చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ మేడారం గద్దెల నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. వరుస సంక్రాంతి సెలవులు రావడంతో అయితే తెలంగాణ నలుమూలల నుంచి అయితే అందరూ కూడా మేడారానికి దారి పట్టారు. వనదేవతలను దర్శించుకోవడానికైతే కుటుంబ సమేతంగా తండోపతండాలుగా తరలి వచ్చి ఇప్పటికే అటు భక్తులు దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సమ్మక్క గద్ద ఆ ప్రాంగణం నలుమూలల నుంచి కూడా ఎటు చూసినా కూడా ఇసుక నేస్తే రాలనంత జనము ఈ రోజు 2-3 వారాల ముందుగానే భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు సంక్రాంతి వరుస సెలవులతో పాటు 3 వారాల ముందే భక్తులకు ఈ సెలవులు రావడంతో అటు యువనాడ రాజన్నను దర్శించుకొని నేరుగా ఇక్కడికి వచ్చేసి ఆ మేడారం అమ్మవార్లకు సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే అటు ఆ కుటుంబ సమేతంగా వచ్చేటువంటి ఆ కుటుంబ పెద్దలు ఏదైనా ఉన్నారంటే ఆ పెద్ద ఎత్తున ఇక్కడికి తమ యొక్క పుట్టెంటుకలతో సహా ఇక్కడ మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. 3 వారాల ముందుగానే జాతరకు సంబంధించి ఒకవైపు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయ అభివృద్ధి పనులు, మరోవైపు అటు రోడ్లు, శానిటేషన్ వర్కులు జరుగుతున్న తరుణంలోనే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ రోజు ఆదివారం సెలవు దినము. వరుస సెలవులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సెలవులతో అయితే కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి కావచ్చు, ఇక్కడ భక్తుల రద్దీ కావచ్చు, దీనిపైన వారు ఏమంటున్నారు, ఇక్కడ పూజలు సంబంధించి అసలు పూజలు ఎప్పుడు ప్రారంభమవుతాయి వారి మాటల్లో విందాము. పూజారి గారు చెప్పండి, ముందుగానే వరుస సెలవులు రావడంతో భక్తులు కిటకిటలాడుతున్నాయి, కానీ వాస్తవంగా మీ యొక్క పూజా కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి? పూజా కార్యక్రమాలు ఏంటండి, మహాజాతరకు 2 వారాల ముందు నుంచే మండ మెలిగే పండుగ, గుడి మెలిగే పండుగ చేస్తామండి. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే అడవికి వెళ్ళి కొత్తగడ్డు తీసుకొచ్చి దూలాలు మొగరాలు తీసుకొచ్చి అమ్మవారి గుడిని అలంకరించి, అడవికి వెళ్ళి పుట్టమను తీసుకొచ్చి అమ్మవారి పీఠను అలంకరించి అంటే పూజ అంటే సిద్ధమైన వంశస్థుల పీఠ ముగ్గు ఉంటుందండి. అమ్మవారికి ప్రత్యేకంగా దీపధూప నైవేద్యాలతోటి, నియమ నిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి పూజారులు జాగారాలుంటూ ఉపవాసాలుంటూ అమ్మవారిని స్మరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్ప పువ్వులను నైవేద్యంగా పెడతాము. ఇప్ప పువ్వులతో పాటు ఇప్ప పువ్వు సారని అమ్మవారికి ఆరబోయడం జరుగుతుందండి. ఈ యొక్క ముందస్తుగానే వరుస సెలవులు రావడంతో క్రౌడ్ కూడా వస్తుంది. అభివృద్ధి పనులు మరోవైపు జరుగుతున్నాయి, ఇబ్బంది ఏమైనా అవుతుంది? పనులు జరుగుతున్నాయండి, ఇబ్బంది అవుతుంది. అటు పనిచేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇటు భక్తులకు ఇబ్బంది అవుతుంది. ఏంటంటే మన జాతర 10 రోజుల ముందు నుంచే వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారని కూడా ప్రభుత్వం వారు గట్టిగా స్ట్రిక్ట్ వార్నింగ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది, వర్కర్స్ కి ఇవ్వడం జరిగిందండి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవార్లకు ఇక్కడ మొక్కులు అయితే వాళ్ళు చీరసార బెల్లం అయితే మొక్కులు అప్పగించుకుంటున్నారు, కానీ ఒకవైపు పనులు జరగడము, గతంతో పోల్చుకుంటే ఈసారి ఆలయ ప్రాంగణము విశాలంగా కావడం కూడా ఎలా అనిపిస్తుంది? మీరు అయితే పూజారిగా కావచ్చు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా. చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మేము అడగంగానే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు. అట్లాగే మన సీతక్క గారు, అట్లాగే మన కొండ సురేఖమ్మ గారు, మన శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ట్రైబల్ మినిస్టర్ గారికి, మన ఇక్కడ లోకల్ గా మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ప్రత్యేకంగా మేము పూజాల సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాదాపు 7,000 పైచిలకు బొమ్మలు, ఆదివాసీ సాంప్రదాయాలు, ఆదివాసీల పూజా విధానము ఉట్టుపడేలా ఇక్కడ ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టిండు. మనం సమ్మక్క జీవిత చరిత్ర, సార్లమ్మది, గోవిందరాజు, పగిడిదరాజు జీవిత చరిత్రతో పాటు సిద్ధమైన వంశస్థులు, పెనుక, కాక, దబ్బగట్ల వంశస్థుల చరిత్ర మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చు. పూజారిగా ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, వారి మొక్కులకు సంబంధించి కానీ ఇక్కడ పూజకు సంబంధించి కానీ? ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఏంటంటే హలాల్ చేస్తున్నారు. 2-3 సంవత్సరాలు అంటే 2-3 జాతరల నుంచి వీళ్ళు హలాల్ అంటున్నారు. హలాల్ అనే సిస్టమ్ మన మేడారంలో ఉండదండి. అట్లా హలాల్ చేస్తుంది అంటే మీరు వచ్చేదే మొక్కు పెట్టుకునేటందుకు అమ్మవార్లకి. మీరు దాన్ని హలాల్ చేస్తే మీ మొక్కు ఎట్లా చెల్లిస్తారో నాకు కూడా అర్థం కావట్లేదు. హలాల్ అనే సిస్టమ్ మాత్రం మన మేడారంలో ఉండదండి.
అది మనం చూస్తున్నాము హలాల్ నిషేధము, ఇక్కడ హలాల్ లేదు. కానీ ఆ అమ్మవార్లకు ముందు మండమలిగే పండుగ, గుడి మెలిగే పండుగ, అదే విధంగా తిరుగు వారంతో సహా 4 వారాల పాటు మేము ఇక్కడ చేస్తాము. కానీ ప్రధానంగా జరిగేటువంటి అమ్మవార్లు వనం నుండి ఆ జనంలోకి వచ్చే 4 రోజులు మాత్రం కీలక ఘట్టాలు. అవి ఈసారి జనవరి 28 నుంచి 28 రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు కూడా 28వ తేదీన గద్దెల మీదకి వస్తారు. 29వ తేదీన సారక్క తల్లి చిలకలగట్టు నుండి గద్దెల మీదకి వస్తారు. 30వ తేదీ ఇద్దరు అమ్మవార్లు పగిడిద్దరాజు, గోవిందరాజుతో సహా గద్దెల మీద ఉండి తిరిగి 30వ తారీఖు వన ప్రవేశం చేస్తారు. ఈ 4 రోజుల కీలక ఘట్టానికి సంబంధించి ప్రభుత్వ అధికార యంత్రాంగం అయితే ఆ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా ఇప్పటికే ప్రతి ఆదివారం సుమారు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఆ పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఇటు భక్తులైతే కిటకిటలాడుతున్న పరిస్థితి. మరోవైపు ఇటు దర్శనాలు, ఇంకోవైపు అభివృద్ధి పనులు, ఇటు భక్తుల రాక కలగలిసి 3 వారాల ముందే మేడారం మహాజాతర ప్రారంభమైందనేది అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనము సమ్మక్క గద్దెతో పాటు సారక్క గద్దె, సమ్మక్క గద్దె తల్లితో పాటు అటు సారలమ్మ గద్దె, అటు గోవిందరాజు, పగిడిద్దరాజు అమ్మవార్లతో పాటు అయ్యవార్లను కూడా దర్శించుకొని భక్తులైతే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి.